హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. చాలా రోజులు అవుతుంది కదండి వీడియోస్ పెట్టి. కొత్త కెమెరా తీసుకున్నాను, దానివల్ల లేట్ అయింది. ఇకపై కంటిన్యూస్ గా వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. ఇక ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ ఎగ్ పాస్తా చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా పాస్తాకు కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఒక పాస్తా అయితే తీసుకున్నాను. ఒక కప్పు పాస్తాకు మీకు చేసి చూపిస్తాను. దానికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక టమోటో, ఉడికించిన బీన్స్, కొద్దిగా కొత్తిమీర, ఒక క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీ. ఇవన్నీ వేసి మీకు పాస్తా చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో పాస్తా ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పాస్తా ఒకదానికొకటి అంటుకుపోకుండా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను, ఒక స్పూను. నేతిలో కనుక ఈ పాస్తా ఉడికితే చాలా బాగుంటుంది రుచికి, అందుకే నెయ్యి వేసుకోవాలి. లేదంటే మీకు అందుబాటులో నూనె ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఆయిల్ అంతా కూడా వాటర్లో కలిపేసి దీన్ని మరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక కప్పు పాస్తా అయితే తీసుకున్నాం కదా, ఆ పాస్తా ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి గరిటె పెట్టి అటు ఇటు తిప్పుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ అవ్వకుండా కొంచెం ఒక 75% బాయిల్ అయితే సరిపోతుందండి. ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మొద్దిచ్చి చూసుకుందాం పాస్తా ఉడికిందో లేదో. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకొని చూసుకుందాం. చూసారు కదా, పాస్తా అయితే 70% అయితే ఉడికింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. చూడండి, నైఫ్తో ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను. చక్కగా కట్ అవుతుంది అంటే ఉడికిపోయినట్టే. బాగా ఎక్కువగా బాయిల్ అయిపోతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అంతా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా ఉడికించకుండా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి చేత్తో కూడా నొక్కి చూసుకుందాం, మీకు అర్థం కావడానికి మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. చూడండి ఎలా కట్ అయిపోయిందో. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకోవాలి. ఒక జాలీలు ఉన్న గిన్నెలోకి తీసేసుకుని వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి చల్లటి వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే పాస్తా గట్టిపడిపోకుండా దగ్గరగా ఒకదానికొకటి అతుక్కుపోకుండా అక్కడితో ఆగిపోతుంది ఆ ఉడికిది అనేది. ఆ వేడికి ఇంకా బాయిల్ అవ్వకోకుండా అట్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వస్తే పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది మనం చేసుకోవడానికి. ఈ విధంగా మనం వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తాయి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వీట్ అయిన తర్వాత 2 గిన్నెల ఆయిల్ వేసుకోవాలి. కప్పు పాస్తాకి 2 గుడ్లు అయితే సరిపోతాయండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 గుడ్లు కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసి గుడ్లు వేయంగానే తిప్పేసుకోకూడదు, కొంచెం అడుగును కొంచెం ఫ్రై అవ్వాలి. దానిపైన కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. మరింత ఎక్కువ కాకుండా. కొంచెం ఫ్రై అయినప్పుడు మనం మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఉండాలి. పెద్ద ముక్కలుగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా అయితే పాస్తాలో కలిసిపోతాయి, తినడానికి కూడా బాగుండవు. కొంచెం వేగిన తర్వాత మనం తిప్పుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోనికి ఒక 2 గిన్నెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరింత ఎక్కువైతే బాగోదండి, చూసుకుని వేసుకోవాలి. ఒక కప్పు పాస్తాకి 2 గిన్నెలు చిన్న గిన్నెల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇవి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనికే క్యారెట్ ముక్కలు అన్నీ ఈక్వల్గానే తీసుకున్నాము, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచేయాలండి. కొంచెం టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలండి. చూడండి, చక్కగా
టమాటా అంతా కూడా వేగిపోయింది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాము, ఎగ్లో వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే రుచి చాలా బాగుండదు కాబట్టి చూసి వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు కారం వేసుకోవాలి. ఎందుకంటే స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి, అడ్జస్ట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. రుచికి చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి ఉడికించిన బఠానీ వేసుకోవాలండి. బఠానీ ఎందుకు ఉడికించామంటే పచ్చి బఠానీ ఆ విధంగా డైరెక్ట్గా వేస్తే అవి ఉడకవు. అందుకని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలానే బీన్స్ కూడా వీటితో పాటు ఉడికించి వేసుకోవాలి. బీన్స్ ఇవి రెండు కూడా ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచి మనం వేసుకుంటే కనుక అబ్బా టేస్ట్ అదిరిపోతుందండి. ఈ విధంగా చేసుకోవాలి. 1 బై 1 ఎందుకు వేసానంటే మరి పాస్తా అంతా ఇందులోనే ఉంటుంది రుచి అంతా కూడా. అందుకనే మనం విడివిడిగా 1 బై 1 వేయించుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోనికి పాస్తా మసాలా వేసుకోవాలండి. అసలు టేస్ట్ అయితే ఇక్కడే ఉంటుందండి. ఇది వేస్తేనే మజా అయితే ఉంటుంది. తప్పకుండా పాస్తా మసాలా వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లో మీకు దొరుకుతుంది. సగం అయితే ఇప్పుడు వేసుకోవాలి, సగం మనం పాస్తా వేసినాక వేసుకోవాలి. ఈ విధంగా పాస్తా మసాలా వేసుకుని మొత్తం ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా పట్టించిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజ్ అంతా ఇవన్నీ కూడా కలిసేలా 1 నిమిషం పాటు తిప్పుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి పాస్తా విడివిడిగా ఎంత చక్కగా వచ్చినాయో. ఈ విధంగా ఉడికించుకోవాలి. మరి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందులో కలిసేలా కలుపుకోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. పాస్తా అంటే ఇంతగా చేసుకుంటేనే టేస్ట్ అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఈ విధంగా మసాలా అంతా కూడా ఇందులోకి పట్టించుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మిగిలిన పాస్తా మసాలా ఇప్పుడు వేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే టేస్ట్ అదిరిపోతుందండి. ముందు కొంచెం వేసాము, మిగతాది ఇప్పుడు వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు పాస్తాకి ఆ మసాలా అంతా కూడా పడుతుంది. ఈ విధంగా కొంచెం సేపు అలా ఇలాగా తిప్పుకోవాలి, ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా పెంచిన వాళ్ళం అవుతాము. చక్కగా కొంచెం గరం మసాలా తగిలించండి. స్పైసీగా కొద్దిగా అయితే వేసుకుంటే చాలా రుచిగా బాగుంటుంది. ఇప్పుడే కూడా సాల్ట్ సాలకపోతే ఇప్పుడే కూడా కలుపుకుంటే బాగుంటుంది. అది నేనైతే కొద్దిగా సరిపోలేదండి, నేను కొంచెం వేసాను. మీరు కూడా ఇలానే వేసుకోండి. ఇది కూడా మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకుంటే ఫైనల్కి వచ్చేస్తామండి. ఇంకా ఇప్పుడు పాస్తా అయితే రెడీ అయింది. చివరిగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరిగి అయితే కొద్దిగా వేసుకోవాలి. అది కూడా వేసుకుని తిప్పుకుంటే ఇంకా గుమ్మగుమ్మలాడే పాస్తా రెడీ అయినట్టే. అంతేనండి, వేడివేడిగా ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.